హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుత రోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొంతమందికి ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి ఆహారం తినకూడదు అనే విషయాలు చాలా వరకు తెలియవు. అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈ సమస్య ఉన్నవారు కార్బోహైడ్రేట్స్, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. లేదంటే థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో ఉండదు, అలాగే విపరీతంగా బరువు పెరిగిపోతారు. ఈ రెండు సమస్యలు రాకూడదంటే ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే కుకీస్, కేకులు, బంగాళాదుంప చిప్స్ లాంటి వాటికి థైరాయిడ్ పేషెంట్స్ తినకుండా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను కూడా తినకుండా అవాయిడ్ చేయాలి. ఇకపోతే తినాల్సిన ఆహార పదార్థాల విషయానికి వస్తే థైరాయిడ్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వాటిల్లో మెయిన్గా నిమ్మకాయ రసం అనేది ఎక్కువగా తాగాలి. వైటమిన్ సి ఇంకా ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే లెమన్ వాటర్ థైరాయిడ్ హార్మోన్స్ను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ వాటర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణక్రియను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇంకా బ్రెజిల్ గింజలు, సార్డినస్ చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి సెలీనియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. అలాగే క్యారెట్ జ్యూస్ కూడా థైరాయిడ్ను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.